ఇండియా సమర్పిస్తున్నటువంటి ఆత్మీయ మార్గాలను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలతో ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క కడవరి దినాల్లో ఆత్మీయ జీవితాన్ని నిజంగా ఫలవంతముగా మనం అనుభవిస్తున్నామా? మరి దేవుని చిత్తమేమిటి? నిజంగా దేవుని యందు ఫలభరితంగా నువ్వు ఆశీర్వదించబడుతున్నావా? నీవు వర్ధిల్లుతున్నావా? అందుకనే దేవుడు అంటాడు, ఈ యొక్క లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఆత్మ ఫలముల చేత నింపబడి దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఫలవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి సిద్ధపడి ఉండాలి. అందుకనే దేవుడు అంటాడు, ఆత్మ ఫలముల చేత నింపబడి ఆత్మ పూర్ణులై దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు ఈ ఫలవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఈరోజు మన యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఫలవంతమైన జీవితము. ఫలవంతమైన జీవితం అంటే ఆ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినట్లయితే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అన్న వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథము నుంచి ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా మనము ఫలించుట వలన దేవుడు పరిశుద్ధమైన తండ్రి ఆ యొక్క ఫలముల చేత, ఆత్మ ఫలముల చేత ఆయన మహింపరచబడుతున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని మనము నిజంగా ఫలవంతమైన జీవితముగా అనుభవించడానికి సిద్ధపడుతున్నావా? అందుకనే ఒక ఉదాహరణతో మీకు ఈ యొక్క వాక్యోపదేశానికి మనం వెళదాం. అయితే ఒక ఎత్తైన శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ యొక్క ప్రయాణికులు వారు చెప్పేది ఏంటంటే, ఆ యొక్క ప్రయాణములో ఉన్నటువంటి అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన సమస్యలు, కష్టాలు, అనేకమైనటువంటి ప్రాణాంతకరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వారు ఆ యొక్క ఎత్తైన ఆ పర్వతాన్ని ఎక్కడానికి వారు నిర్దేశించుకున్నారు. కానీ వారి పరిసర ప్రాంతంలో ఎలా ఉంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పి కూడా వారు ఊహించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. అయితే మరీ ఎత్తైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు వారు నిజంగా ఆ యొక్క ఎత్తైన స్థలంలోకి వెళ్ళినప్పుడు ఇంకా ఆనందభరితంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మంచి మంచి అందమైన పుష్పాలను, పండ్లను, ఆ సౌందర్యమైనటువంటి ఆ స్థలాన్ని చూసినప్పుడు వారు హృదయంలో, వారి ఆత్మలో తన్మయత్వం చెందుతారు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే వారి యొక్క ఆత్మీయ జీవితంలో వారు అనుకున్నది నిజంగా సాధించి ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఫలవంతమైన జీవితముగా, వారు సార్థకమైన జీవితముగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి మార్గాలలో ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూసినప్పుడు ఈ ఫలవంతమైన జీవితము ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవరాలు, ఈ యొక్క ప్రతి బిడ్డలకు కూడా ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఫలవంతమైన జీవితాన్ని అనుభవించాలని ఆశపడుతున్నారు. ఆ పర్వతమైనటువంటి ఆ శిఖరాన్ని ఎక్కుతున్నటువంటి ఆ యొక్క ప్రయాణికులు కూడా తన యొక్క ప్రయాణంలో ఏ విధంగా కొనసాగించారు, ఏ విధంగా వారు నిజంగా ఆ యొక్క నిజమైనటువంటి ఫలభరితంగా వారు దాన్ని అందుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క నిజంగా ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఆత్మీయ ఫలముల చేత నింపబడి దేవునితో పరస్పరమైనటువంటి సంబంధం కలిగి, దేవుని యొక్క పరలోక సంబంధమైన జ్ఞానము కలిగి, దేవుని యందు మనము ఫలవంతమైన జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపడాలి. అందుకనే ఈరోజు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఈ ఫలవంతమైనటువంటి ఆత్మీయ మార్గాన్ని ఎంచుకున్నట్లయితే, ఈ యొక్క ఆత్మీయ మార్గములో ఫలవంతముగా నీవు అనుభవించడానికి సిద్ధపడినట్లయితే దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రాముఖ్యమైన అంశంలో మొదటిగా మనం చూసినట్లయితే, క్రీస్తు యొక్క గుణాతిశయములు కలిగి మనము జీవించాలి. ఈ ఫలవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తులో ఉన్నటువంటి ఆ గుణాతిశయములను, ఆ యొక్క మంచి గుణాతిశయములను మనము రుచి చూసినట్లయితే, వాటిని మనము ధరించుకున్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో అనేక మంది ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ఆ ఫలాల్ని పొందుకుంటున్నారు తప్ప ఈ యొక్క దేవునిలో ఆత్మ ఫలములను అనుభవించడానికి ఇష్టపడటం లేదు. ఆత్మ ఫలముల చేత ఆశీర్వదించబడి ఫలవంతమైనటువంటి జీవితమును అనుభవించడానికి ఇష్టపడటం లేదు. ఈ లోకములో అనేకులు ప్రియమైన దేవుని బిడ్డ ఈ లోకములో ఉన్న దురాశల చేత వీడవబడి, మరులు కొల్పబడి వారు అనేకమైన లోకములో అశాంతితో అలుముకుంటూ వారి జీవితాన్ని నిష్ఫల ప్రయోజనముగా జీవించలేకపోతున్నారు. అందుకనే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఆ యొక్క క్రీస్తునందు మనం ఏ
విధంగా నిజంగా ఆయన గుణాతిశయములను మనం ధరించుకుంటున్నాం, ఆ గుణాతిశయం ప్రకారము మనం జీవిస్తున్నాం. చూసారా, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే, అయితే ఆత్మ ఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైనటువంటి నియమము ఏదీ లేదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు నీవు నిజంగా ఎన్ని సంవత్సరాల నుంచి యేసయ్యను అంగీకరించి యేసయ్యను విశ్వసించి ఆయన మార్గములో నడుస్తున్నావు. అయితే ఇంతవరకు దాకా ఈ యొక్క ఆత్మ ఫలాలను అనుభవించడానికి, ఆ ఫలవంతమైనటువంటి జీవితాన్ని నీవు అనుభవించడానికి ఇష్టపడుతున్నావా? అయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు ధారాళంగా ఆయన నిన్ను ఫలించడానికి, నీలో సంతోషించడానికి ఆయన ఆనందిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీలో మనలో ఏదైనటువంటి ఈ యొక్క అపవిత్రమైనటువంటి అశుద్ధమైనటువంటి కార్యాలు ఉన్నట్లయితే యేసు నామములో వాటిని విడుదల దయచేయాలని నీవు ప్రార్థించినప్పుడు, నీవు నిజంగా ఆయనతో పరస్పరమైనటువంటి సంబంధం కలిగినప్పుడు, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగి ఆత్మీయ మార్గములో ప్రయాణించినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని ప్రియురాలా, దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అనేక సార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో విఫలమైపోతున్నాం, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఫలవంతముగా జీవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే దేవుని యందు, క్రీస్తునందు ఉండే ఆ గుణాతిశయములను, ఆ యొక్క సాత్వికమును, దయాళత్వమును, ప్రేమను, వీటన్నిటిని ధరించుకోకపోవడమే మనం చేస్తున్నటువంటి గొప్ప తప్పు. అందుకనే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఒక మహాభక్తుడు కూడా, జాన్ ప్యాన్సర్డ్ అనే ఒక ఆయన ఇలా అంటున్నాడు, ఫలింపని క్రైస్తవుడు విఫలమైనదే కాదు కానీ ఆ యొక్క అసత్యమైన వాడు కూడా, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అసలు క్రైస్తవుడే కాదని ఆ యొక్క మహాభక్తుడు చెప్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఈ యొక్క ఫలవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నాం. నిజంగా క్రీస్తునందు ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి జ్ఞానమును మీరు సంపాదించుకొని జ్ఞానముతో మీరు నడుచుకున్నట్లయితే, ఆయనలో ఉన్న క్రీస్తు గుణాతిశయములను మీరు ధరించుకున్నట్లయితే దేవుడు మనల్ని ఫలించుట గురించి ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే నీవు నేను ఫలిస్తే, నీవు నేను వృద్ధి చెందితే, ఆత్మీయ జీవితంలో ఆయన యొక్క బహుమానాన్ని పొందుకోవడానికి సిద్ధపడితే దేవునికి అంతకంటే గొప్ప సంతోషం ఇంకొకటి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభువునందు ప్రియులారా, ఈరోజు ప్రాముఖ్యమైన అంశంలో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ ఫలవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మీ యొక్క ఆత్మీయ మార్గాల్లో అనుభవించడానికి ఇష్టపడుతున్నారా? అయితే రెండవదిగా మనం చూసినట్లయితే క్రీస్తునందు నిలిచియుండి ఫలించుట. ఏ విధంగా క్రీస్తునందు నిలకడగా ఉంటున్నాం, క్రీస్తునందు నిజంగా నమ్మకంగా ఉంటున్నాం. చూడండి ప్రియులారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ ఫలములను అనుభవించాలంటే, ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అనుభవించి ఉండాలంటే, అందుకని నీ జీవితం ఎలా ఉండాలి, నీ జీవితం ఎవరితో అంటుకట్టుబడి ఉండాలి, ఎవరితో నీవు జీవించాలి, ఎవరితో నీవు సంబంధము కలిగి ఉండాలి. కాబట్టి పరలోక తండ్రి అయినటువంటి దేవుని యందు నీవు సంబంధం కలిగి ఉండాలి. ఆ పరలోక సంబంధమైనటువంటి దేవుని జ్ఞానమందు నీవు సంబంధం కలిగి ఉండాలి. అందుకనే ప్రియమైన దేవుని ప్రియురాలా, ఎవడైతే నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించునని యోహాను సువార్త ఆ యొక్క 15వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ప్రభువునందు మనం నిలిచి ఉండాలి మొట్టమొదటిగా. అలాగే ప్రభువు మనలో నిలిచి ఉంటాడు. మనము ఫస్ట్ దేవునికి విధేయత కలిగి, దేవునికి నమ్మకంగా కలిగి, దేవుని యందు ఆజ్ఞల ప్రకారము ఆత్మీయ జీవితంలో నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ఫలింపచేస్తాడు. ఆత్మీయ జీవితంలో ఫలభరితముగా, ఫలవంతమైన జీవితముగా ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రియురాలా, నిజంగా ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఒక బీడుబడిన పొలాన్ని
ఫలాన్ని మనం చూసినట్లయితే ఆ బీడుబడిన భూమిని ఫలింపు చేయాలంటే ఒక వ్యవసాయకుడు ఏ విధంగా అయితే కష్టపడతాడో అలాగే తండ్రి అయినటువంటి దేవుడు కూడా మన యొక్క బీడు పొలమైనటువంటి ఆ బీడు భూమి అయినటువంటి ఆ యొక్క లోకానుసారమైన జీవితాన్ని దున్ని పదును చేసి ఆ యొక్క బీడు భూమిని సదును చేసి ఆత్మీయ జీవితంలోకి ఆత్మీయమైనటువంటి ఫలములతో నింపి నిన్ను నన్ను ఫలింప చేయడానికి ఆశపడుతున్నాడు. అయితే ఫలించడానికి ఇష్టపడే బిడ్డలు ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎక్కడ నాటపడాలి? క్రీస్తునందు నీవు నాటపడాలి. క్రీస్తునందు నీవు నిజంగా ఆశీర్వదించబడాలి. క్రీస్తునందు నిజంగా ఆ యొక్క జీవజలము పారే ఆ యొక్క నీటి ఎరన నీవు నాటబడి ఉండాలి. అందుకనే కీర్తనల గ్రంథము 1:3 అంటాడు, అతడు నీటి కాలువల ఎరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని చెప్పి కీర్తనకారుడైనటువంటి దావీదు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు నిలిచి ఉండడం అంటే ఆ యొక్క క్రీస్తును ధరించుకొని, క్రీస్తు గుణాతిశయములు ధరించుకొని ఆయన యొక్క జీవజలము కోసము ఎదురు చూసి ఆ ఎరను నాటబడినటువంటి చెట్టు వలె నీవు నేను ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తు యొక్క ఆ జీవజలము అంటిపెట్టుకొని నీవు జీవిస్తావో, ఆ ఆత్మతో కలిగి జీవిస్తావో, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఫలించు చెట్టు వలె, తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఆకు వాడక నీవు వర్ధిల్లునట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ రోజుల్లో మనము ఏ విధంగా ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాం, ఫలవంతమైనటువంటి ఆత్మీయ ఫలాల్ని అనుభవిస్తున్నాం, ఫలవంతమైనటువంటి దేవుని మార్గాన్ని ఎంచుకుంటున్నాం. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అనేక సమస్యలను మనం చూసినట్లయితే మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి, దేవునితో పరస్పరమైన సంబంధం కలిగి ఉండడానికి ఎన్నో ఆటంకాలు ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, కేవలము ఈ లోకములో దురాశలో, ఈ లోకములో అసూయ, కలహము, మత్సరము, క్రోధము ఇవన్నీ కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆటంకపరుస్తున్నాయి. అందుకనే ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఈ యొక్క ఆత్మీయ మార్గాన్ని ఫలవంతమైనటువంటి జీవితముగా నువ్వు అనుభవించాలంటే దేవుని యందు నిలకడగా నిలిచి ఉండాలి. అప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. ఆయన నిజంగా మనల్ని బహుగా ఫలించేటట్టు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు మనం నిజంగా ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఈ వాక్య భాగములో మనం చూసినట్లయితే నీవు ఫలించుట తండ్రికి మహిమకరంగా ఉంటుంది, నువ్వు ఫలించుట దేవునికి సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దినముల్లో నిజంగా ఈ యొక్క ఫలవంతమైనటువంటి ఆత్మీయ జీవితముని అనుభవించడానికి ఇష్టపడాలి. అందుకనే మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని యందు ప్రియులారా, క్రీస్తునందు పాతి పెట్టబడుట అనేక విధములుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు చనిపోవాలి. క్రీస్తునందు లోకానుసారంగా ఈ లోకానుసారమైన జీవితాన్ని మనం పాతి పెట్టాలి. పాతి పెట్టినప్పుడు నిజంగా నీవు మళ్ళీ అనేకమైన విస్తారమైన ఫలములు ఇచ్చే ఆ యొక్క ఫలభరితంగా ఫలిస్తావు. సుశార ప్రియులరా, ఈ రోజుల్లో దేవుని యొక్క ఆత్మీయ జీవితములో ఏ విధంగా మనము ఈ యొక్క పాపపు జీవితాన్ని, దోషభరితమైన జీవితాన్ని, పాపపు జీవితాన్ని మనం పాతిపెట్టి క్రీస్తునందు నూతనంగా మనం జీవిస్తున్నాం. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ యొక్క పాపపు జీవితాన్ని, ఆ పాత జీవితాన్ని పాతిపెట్టి నీవు నూతనముగా మళ్ళీ ఫలించాలని దేవుని చిత్తమైనది. అందుకనే యోహాను రాసిన సువార్త 12:24 అంటాడు, ఆ గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా అది ఫలించుననే లేఖన వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము ఏ విధంగా ఈ యొక్క దేవుని మార్గములో జీవిస్తున్నాం, దేవుని యొక్క ఆత్మీయ మార్గములో జీవిస్తున్నాం, దేవుని యందు నిజంగా ఫలవంతమైన సారవంతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఫలవంతమైన జీవితాన్ని అనుభవించడానికి నీవు ఇష్టపడుతున్నావా? ఫలవంతమైన జీవితంలో జీవించడానికి నీవు
సిద్ధపడుతున్నావా? ప్రియమైన దేవుని క్రీస్తునందు ప్రియులారా, దేవుని యందు నమ్మకంగా ఉండి దేవుని యందు ఫలభరితంగా ఆత్మ ఫలముల చేత ఆశీర్వదించబడినట్లుగా దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అందుకనే ఈ యొక్క కడవరి దినాల్లో ఈ భక్తిహీనత లోకములో నిజంగా మనము క్రీస్తునందు నిలకడగా ఉండాలి. క్రీస్తునందు నిజంగా ఆ యొక్క నమ్మకంగా ఉండాలి. అందుకనే క్రీస్తు అంటాడు, దేవుని యొక్క అడుగు జాడల్లో మీరు నడిచినట్లయితే ఫలభరితమైనటువంటి ఆత్మ ఫలాలను అనుభవిస్తారు. ఆత్మ ఫలముల చేత దీవించబడతారు. మీరు ఫలించుట వలన దేవుని యొక్క నిజంగా ఆశీర్వాదం ఉంటుంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు మన యొక్క పాపపు జీవితాన్ని, దోషభరితమైన జీవితాన్ని, ఆ పాత జీవితాన్ని పాతిపెట్టి దేవుని యందు నిలకడగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఇంకొకటి 4వదిగా మనం చూసినట్లయితే క్రీస్తునందు సత్క్రియలు కలిగి జీవించడము. క్రీస్తునందు ఏ విధంగా మనము సత్క్రియలు కలిగి జీవిస్తున్నాం? దేవుని యందు నిజంగా సత్క్రియలు కలిగి జీవిస్తే ఆత్మ ఫలముల చేత నింపబడి ఆ ఫలవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపడతావు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని యందు నమ్మకంగా ఉండి దేవుని యందు నిలకడగా ఉండి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము దేవుని యొక్క వాక్యానుసారంగా ఆత్మ ఫలముల చేత క్రీస్తును ధరించుకొని ఆత్మీయ జీవితంలో మనము ముందు కొనసాగించినట్లయితే ఆ యొక్క ఫలవంతమైన జీవితంగా నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క వరములలో మనం చూసినట్లయితే క్రీస్తునందు సత్క్రియలు కలిగి జీవించడము. అందుకనే ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యమును సఫలలగుచు దేవుని యొక్క మార్గములో నడవాలని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ లోకములో మనం బ్రతుకుచున్నంత కాలము, ఈ లోకములో దేవునితో మనం అంటుకట్టబడినంత కాలము, దేవుని రాకడ పర్యాంతం వరకు మనం ఏ విధంగా జీవించాలంటే మనలో సత్క్రియలు దేవుడు చూస్తాడు. సత్క్రియలను సఫలపరుచుకునే బిడ్డలుగా పరిపూర్ణముగా ఆ పరలోక సంబంధమైనటువంటి వివేకమును కలిగి జ్ఞానము కలిగి దేవుని యందు నడవాలని పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుని వాక్యం ఇలా, పరిశుద్ధ గ్రంథం ఇలా మనకి తెలియచేస్తుంది. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీరు వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనము దేవునిలో ఫలవంతమైన జీవితాన్ని మనం ఫలించినట్లయితే దేవుని యందు మన వెలుగు అన్ని జనులకు, అనేక క్రైస్తవేతరులకు ఆ యొక్క వెలుగును ప్రకాశించేటట్లు నా ఆత్మీయ జీవితము ప్రకటించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క ఫలవంతమైన జీవితాన్ని నిజంగా మన సంఘములో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ మనం అనుభవిస్తున్నామా? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే మీరు ఫలించుట తండ్రికి, పరలోకమందున తండ్రికి ఎంతో సంతోషము, ఆయనకి మహిమ కలుగుతుందని దేవుని వాక్యము మనకి బోధిస్తుంది. అందుకనే ఈ రోజుల్లో మనము నిజంగా ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా మనము ఆ యొక్క క్రీస్తునందు ఆ క్రీస్తు గుణాతిశయములను ధరించుకొని అదేవిధంగా ఆ యొక్క క్రీస్తునందు నిజంగా సత్క్రియలు చేసి ఆ క్రీస్తునందు నిలిచిన వారమయ్యి ఆ క్రీస్తునందు మన పాపపు జీవితాన్ని పాతిపెట్టిన వారమయ్యి ఈ ఫలవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నాం. ప్రియమైన క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు మనం నిలకడగా ఉండినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మినట్లయితే, దేవునిని విశ్వసించినంత కాలము, దేవుని యందు నిలకడగా ఉన్నంత కాలము, దేవుని యందు సత్క్రియలు చేసినంత కాలము, దేవుని యందు నిజంగా నీవు ఆత్మ ఫలముల చేత నింపబడి పరిపూర్ణులుగా దేవుని మీద ఆధారపడినట్లయితే ఆ ఫలవంతమైన జీవితాన్ని, ఆ సారవంతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపడతావు. అందుకనే ఈరోజు అనేకులు ఈ లోకములో దేవుని యందు సంతోషించలేకపోతున్నారు, దేవుని యందు సమాధాన పడలేకపోతున్నారు, దేవుని యందు ఈ ఫలవంతమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు. అందుకనే ప్రియులారా, దేవుని చిత్తానుసారముగా ఆ యొక్క మంచి ఫలములు ఫలించినటువంటి చెట్టుని నరకబడి అగ్నిలో పడవేయనట్లుగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో కూడా చెప్తుంది. కాబట్టి
ఈ యొక్క ఆత్మ ఫలముల చేత ఫలింపబడి, దేవుని వాక్యం చేత నింపబడి, ఆ పరలోక సంబంధమైన జ్ఞానము చేత నింపబడి దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? ఆ ఫలవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నావా? లేదా ఆ యొక్క ఫలింపని చెట్టు వలె నరకబడి అగ్నిలో వేయబడుటకు సిద్ధంగా ఉన్నటువంటి ఆ చెట్టు వలె నీవు ఉండాలని ఇష్టపడుతున్నావా? అందుకనే ప్రియమైన దేవుని ప్రియుడా, దేవుని కుమారుడా, ఈరోజు ఈ యొక్క సందేశాన్ని బట్టి నీవు నేను మార్చుకోవాలని మనం చేస్తున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మన మార్గాన్ని వదిలిపెట్టి, నిజంగా ఆ యొక్క లోకానుసారమైన జీవితాన్ని వదిలిపెట్టి దేవుని యొక్క మార్గాన్ని, ఆత్మీయ మార్గాన్ని, ఆత్మీయమైనటువంటి ఫలవంతమైన జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపడాలని దేవుని యొక్క వాక్యము ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది. ఈరోజు ప్రియమైన దేవుని ప్రియురాలా, దేవుని యందు నీవు నిజంగా నమ్మినట్లయితే, అయా ఈ ఫలవంతమైన జీవితాన్ని, ఈ ఫలవంతమైన ఆత్మీయ ఫలాల్ని, ఈ ఫలవంతమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క సంబంధాన్ని అనుభవించాలంటే దేవుని యందు మనము నమ్మకంగా నిలకడగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభునందు ప్రియులారా, దేవుని యందు మనము నిజంగా ఫలవంతమైన జీవితం జీవించినట్లయితే దేవుడు మనకు తోడుంటాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. మీరు నేను ఫలించటం వలన దేవుడు అత్యంత సంతోషభరితముగా ఆయన నామానికి మహిమ కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనం ఫలించకపోతే అపవాది మనల్ని ఆ యొక్క ఫలింపని చెట్టు వలె నరకబడే అగ్నిలో పారవేయడానికి ఆ యొక్క అపవాది సిద్ధంగా ఉంటున్నాడు. మరి ఈ యొక్క దేవుని యొక్క ఫలవంతమైనటువంటి ఆత్మపారితమైనటువంటి ఆ యొక్క ఆత్మీయ మార్గాన్ని అనుభవించడానికి ఇష్టపడినట్లయితే ఈ యొక్క సమయంలో మనల్ని మనం సమర్పించుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనము సంపూర్ణంగా సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని యందు నమ్మకముగా నిలకడగా ఉండి ఆయన యందు నిజమైన ఫలవంతమైన జీవితాన్ని అనుభవించడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా. అయా, నిజంగా నీ యొక్క ఆత్మఫలాల్ని, నీ గుణాతిశయముల్ని, నీ యొక్క గుణాలని నేను కలిగి జీవించడానికి ఈ లోకములో నేను ఇష్టపడుతున్నాను ప్రభువా అని చెప్పి మీరు సమర్పించుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, ఫలభరితమైనటువంటి ఆత్మఫలముల చేత నింపి ఆ యొక్క ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడినట్లయితే మీ కొరకు విశేషమైన ప్రార్థనతో మనము ఈ యొక్క దైవ సందేశాన్ని వినిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరలోకమందు ఆసీనుడైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు ప్రభువా. మీ యొక్క ఆశీర్వాదముల చేత నింపబడి నాయన మీ యొక్క గుణాతిశయములు మేము ధరించుకొని నాయన మీలో అంటుకట్టుబడి జీవించినట్లు, మీతో సంబంధము కలిగి జీవించినట్లు మీ కృప మాకు దయచేసి ఫలవంతమైన జీవితాన్ని మాకు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.